మీకు సీతాఫలాలు ఎలా ఇష్టం? కాల్చుకొని తినడమా లేకపోతే పళ్ళు తినడం ఇష్టమా? చాలా మంది ఇది తినడానికి భయపడతారు, ఎందుకంటే కోల్డ్ కాఫ్ అవుతుందని. ఇలా కాల్చుకొని తినడం వల్ల అవేవి ఉండవు. ఇలా కాల్చి చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు. షుగర్ పేషెంట్స్ కూడా ఇలా కాల్చి ఇవ్వడం వల్ల షుగర్స్ లెవెల్ కంట్రోల్లో ఉంటాయి. కొంతమందికి చర్మ సమస్యలు ఉంటాయి, ఏంటంటే చిన్న చిన్న కురుపులు లేకపోతే పుండ్లు అవ్వడం, అవి తొందరగా తగ్గవు కదా. ఈ పళ్ళు తింటే తొందరగా తగ్గుతాయంట. నాకు కొంచెం పండుగున్న కాయ కాల్చుకొని తినడం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే చాలా తీయగా ఉంటది. ఇది నార్మల్ గా పలికిన కాయ అంత టేస్ట్ ఉండదు. ఇది కాయలు రేపు ఎల్లుండి పండ్లు అయితే అనంగా కాల్చుకొని తింటే మస్తు స్వీట్ ఉంటాయి. దసరా పండుగ 2-3 months ఉందనంగా స్టార్ట్ అవుతాయి. మంచిగా ఇలా ఉండే వాళ్ళకి ఇవి దొరకడం చాలా కష్టం, ఎందుకంటే నేను చూసి హైదరాబాద్ లో ఉన్నప్పుడు చాలా కచ్చి పళ్ళు కూడా చాలా రేటుకి అమ్ముతుంటారు. సీజనల్ పండు సీజన్ లోనే తినాలి కాబట్టి ఇంకా వాళ్ళు కూడా అలానే తీసుకెళ్లిపోతుంటారు. ఇలా కూడా ఉండవు ఈ పళ్ళకి. అక్కడ 20, 10, 30 అలా ఉంటది ఒక్కదానికే. అవును, మీరు ఎప్పుడైనా ఈ పళ్ళ స్మెల్ చూసారా? నాకైతే ఈ పళ్ళ స్మెల్ చాలా ఇష్టం. తినే ముందు ఎప్పుడైనా నేను స్మెల్ చూస్తుంది వీటిని. పళ్ళైనా కాల్చిన పళ్ళైనా ఏవైనా సరే స్మెల్ చూసి ఎప్పుడు తినాలని ఆతృత ఉంటది కదా. అమ్మ ఈ రోజు చాలా పళ్ళు కాల్చింది. మా అమ్మ వచ్చే వరకు పళ్ళు ఉంటాయో ఉండవో కూడా తెలియదు. మొత్తం నేనే మింగేసేలా ఉన్నా కదా. ఒకవేళ మీకు అట్లా అనిపిస్తే దిష్టి పెట్టకండి, మళ్ళీ తినకుండా అయిపోతా. ఈ పళ్ళు అంటే నాకు చాలా ఇష్టం, పళ్ళైనా కాల్చిన పళ్ళైనా.